ఈ మూత అయితే గ్రైండర్కి కింద భాగంలో పిండి బయటికి రావడానికి అనుకూలంగా క్యాప్ ఇచ్చారనమాట. పిండి రుబ్బడం అయిపోయిన తర్వాత ఈ క్యాప్ ఓపెన్ చేసుకుంటే పిండి ఆటోమేటిక్గా అందులోంచి బయటకు వచ్చేస్తుంది. కింద మనం బౌల్ ఏదైనా పెట్టుకోవాలి. ఇలా పెద్ద హోలు చిన్న హోల్వి రెండు ఉంటాయన్నమాట క్యాప్స్. చిన్నదైతే వాటర్ మనం తర్వాత కడిగినప్పుడు వాటర్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ వేసుకుని అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. పెద్దదైతే పిండి తీసుకోవడానికి ఓపెన్ చేయాలి. ఫస్ట్ టైం గ్రైండర్లో రుబ్బినప్పుడు మాత్రం డైరెక్ట్గా పప్పు వేయకూడదు. కొంచెం బియ్యం వేసుకుని వాటర్ వేసుకుని రుబ్బుకొని తీసేసి పారేయాలి. అది తర్వాత మనం పిండి రుబ్బుకోవాలి. ఫస్ట్ టైమే పిండి రుబ్బితే కొంచెం ఇసుకలా వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ గ్రైండర్లో పప్పు వేసాక ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను.